మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధనస్సు రాశి వారికి సంబంధించి బుధ గ్రహము వక్ర దృష్టి చెందడం వల్ల ధనస్సుకు సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క మిథునము, అదేవిధంగా దశమాధిపతి అయినటువంటి కన్య, ఈ రెండింటి అధిపతులు వీరికి 8వ భావంలో ఉండి, 8వ భావంలో ఉన్నటువంటి యొక్క బుధగ్రహము సప్తమ భావం వైపుగా వక్రదృష్టి చెందడం వల్ల జరగబోయే మంచి చెడు విషయాలను చర్చించుకునేటువంటి సందర్భంలో మరి ముఖ్యంగా కొంతమేర కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా మేనమామకు సంబంధించినటువంటి, మేనరికానికి సంబంధించినటువంటి సంబంధాలు ఏమైనా మీ దరికి రావడం కానీ, లేదా దగ్గరలో ఎప్పటి నుండో సంబంధాలు వెతుకుతున్నాము అనుకుంటే దగ్గరలో ఏదైనా ఆల్ ఆఫ్ సడన్గా ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల లోపే ఏదైనా సంబంధం దొరకడం కానీ, లేదా అత్తగారింటికి సంబంధించినటువంటి నుండి కొన్ని సమస్యలు మనకు వాటిల్లడం కానీ, కొంతమేర తీర్థయాత్రలు కానీ, ఎటైనా
విహారం వైపుగా అంటే టూర్స్ ఎటైనా వెళ్ళేటువంటి పరిణామాలు, కొంత పార్ట్నర్షిప్లో కూడా కొంత డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్త. అదేవిధంగా మేనమామ కూతురుకు సంబంధించినటువంటి సంబంధం ఇస్తాము అని చెప్పి తీరా ఇవ్వము అని చెప్పడం కానీ, లేదా మనకు కొంత భార్యాభర్తలలో అన్యోన్యత లోపియడం కానీ, వ్యంగ్యంగా మాట్లాడుకోవడం కానీ, క్రిటిసిజం లాగా కొంత గొడవలు తగాదాల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడం కానీ, నలుగురిని పిలిచి పంచాయతీ కానీ లైక్ ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్స్కు వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంది. మరి దీంతో పాటుగా కొంతమేర చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ వాహన ప్రమాదాలు కానీ జరిగేటివి ఉన్నవి, జాగ్రత్త. ఏదో ఒక రకంగా కోర్టు రిలేటెడ్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని విషయాలలో ఓటమి జరిగే పరిస్థితి ఉంది, జాగ్రత్త. మీకు కూడా ఏదో ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒకటి కొత్తగా రావడం జరుగుతుంది, కిడ్నీ రిలేటెడ్ కానీ లైక్ ఇంకేదైనా. విదేశంలో ఎవరైతే ఉన్నారో వారు స్వదేశాలకు వచ్చేటువంటి పరిస్థితి, ఇక్కడ ఉండేటువంటి వారు కూడా విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. గ్రీన్ కార్డు రిలేటెడ్ కానీ ఈ యొక్క గ్రీన్ కార్డు రావాలి అని అనుకునే పర్మనెంట్ అనుకునేటువంటి వారికి తప్పకుండా కొంత జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకను ఈ యొక్క ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించి చిన్న ఇష్యూస్ కానీ వాటిల్లే పరిస్థితి ఉంది. కొంత అపకీర్తి అయ్యేటువంటి పరిస్థితి, అలసత్వము అంటే చిన్న పని చేసినప్పటికీ కూడా శరీరం అలసిపోవడము, కొంత ఫుడ్ రిలేటెడ్ ఇబ్బందులు, విపరీతమైనటువంటి ఆలోచన, అదేవిధంగా రిలేటివ్స్లో కానీ రిలేషన్షిప్లో ఉండేటువంటి వారికి కానీ బ్రేకప్స్ జరిగే పరిస్థితులు, రిలేషన్స్తో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిణామాలు ఉన్నాయి. ల్యాండ్ రిలేటెడ్ ఏవో చిన్న సమస్యలు పెద్ద సమస్యగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా ధనస్సు రాశి వారికి ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్య ద్వారా హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ హాస్పిటల్కి వెళ్ళినటువంటి సందర్భాలలో ఏదో ఒక జబ్బు ఉంది అనడం కానీ, మరలా ఈ 40-45 రోజుల తర్వాత కొంతమేర ఏ జబ్బు లేదు అనడం కానీ, అంటే సెకండ్ ఒపీనియన్ వెళ్ళడము డాక్టరు లైక్ ఇంకేదైనా. మొన్నొకరు మోకాళ్ళ గుజ్జు అరిగింది అని మనకు అంటే ఈ యొక్క శిలాజిత్తు తీసుకుందామని చెప్పి అడిగారు. ఒరిజినల్ శిలాజిత్తు ఉంటుంది మన దగ్గర. సో వారికి నేను ఏం చెప్పా అంటే వారి జాతకరీత్యా తల్లి ఒక 15-20 రోజులు ఆగండి, మరలా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే వారు ఏం లేదమ్మా బాగానే ఉందని చెప్పారు. అంటే కొన్నిసార్లు గ్రహాల మార్పు వల్ల వారు ఏం చెప్పారు, ఆపరేషనే చేయాలన్నారు. సో ఇప్పుడు ఏం అవసరం లేకుండా అయింది. కనుక కొన్ని తెలిసి తెలవక గ్రహాల మార్పు మూలకంగా మనకు కూడా కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఓవరాల్గా కొన్ని బిజినెస్ రంగంలో వారికి అయితే చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉంది. కనుక గాయకులు ఎవరైతే పాటలు పాడుతున్నారో మనకు ఈ పాడుతా తీయగా లైక్ ఇలాంటి ప్రోగ్రాంకి సంబంధించినవి మనకి ఇష్యూ కూడా అయింది. అమ్మాయి పేరు ఏమో ఉండే కనుక కాదు రిపీట్. సో కనుక ఏమైనా ఇష్యూస్ కొంత ఇబ్బందికరంగా మారబోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఎవరికో చక్కగా పాడినటువంటి వారికి కూడా అవార్డు రాక, కొంత వారికంటే తక్కువ పాడినటువంటి వారికి అవార్డు ఇవ్వడం కానీ ఇలాంటి కొంత మోసపూరితమైనటువంటి సంఘటనలు ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుంది. స్వరాత్మిక అమ్మాయి పేరు, స్వరాత్మికన ఏదో ఉండే తల్లి.
సో తప్పకుండా మీరు కూడా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. ఆల్ ద బెస్ట్.